పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలకులు. ప్రస్తుతం ఇక్కడ చిలుకూరు స్థానికుడు కొండలరావుతో ఉన్నాము. రంగరాజన్ గారిపైన జరిగిన దాడిని మీరు ఏ విధంగా ఖండిస్తారు? అంటే ఆయన దగ్గర ఎవరు లేని సమయంలో వచ్చారు అని భావిస్తున్నారా? చాలా బాధ అనిపించింది. అసలు మాకు ప్రతిసారి మేము ఎప్పుడు వచ్చినా చిలుకూరు రంగరాజన్ గారి దర్శనం చేసుకొని వెళ్తాము. అలాంటిది అసలు వారి మీద దాడి చేశారంటే అసలు మేము నమ్మలేదు ఫస్ట్. తర్వాత న్యూస్లో చూసిన తర్వాత మాకు తెలిసింది అసలు ఇంత ఎవరు చేసినా కూడా ఇది చాలా పెద్ద తప్పు వాళ్ళు చేసిన వాళ్ళ కంపల్సరీ శిక్ష పడుతుందని నేను భావిస్తున్నా. ఎంత తొందరగా గవర్నమెంట్ వాళ్ళను పట్టించే ప్రయత్నం చేస్తుందో అంత మంచిది. మన రంగరాజన్ గారు ఇప్పుడు ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేదు, దానికోసమని మేము ప్రతిసారి వచ్చి వారిని పలకరించి వెళ్తూ ఉంటాము. సో ఇది మటుకు ఇవాళ కేటీఆర్ గారు కూడా వచ్చారని తెలిసింది. సో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావాలి. ఎస్పెషల్లీ ఎవరైతే దీన్ని వెనుక ఉన్నారో కంపల్సరీ వాళ్ళని తొందరలో పట్టించి వాళ్ళను ఎంత తొందరగా శిక్ష వేస్తారో అది మేము ఆశిస్తున్నాం. దేవుడి పేరు చెప్పి ఇలా చేశాడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వీరరాఘవరెడ్డి రామరాజ్యాన్ని స్థాపిస్తున్నాము, ఇట్లా ఒక 5,000 మంది సైనికులము తయారు కాబోతున్నాము, మాకు ఆలయాన్ని అప్పచెప్పండి అని చెప్పడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? లేదు, పక్కా ఖండించాల్సిన అవసరం అండి. ఎందుకంటే రంగరాజన్ గారు స్టార్టింగ్ అసలు చిలుకూరు అంటేనే రంగరాజన్ గారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరో మేము వస్తాము మాకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. అసలు ఎవ్వరూ ఏకీభవించరు. కంపల్సరీ ఇది రంగరాజన్ గారి యొక్క కృషి వల్ల ఈ చిలుకూరు ఇలాంటి పుణ్యక్షేత్రం అయ్యింది. సో అలాంటిదైతే ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ మటుకు 100% దీన్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతకైనా మేము అదే ఆశిస్తున్నాం. ఎంత తొందరగా తేలుస్తారో దీని వెనుక ఎవరున్నా కూడా కంపల్సరీ వాళ్ళని లోపలేయాల్సిన అవసరం వచ్చింది. టెంపుల్ దగ్గర సెక్యూరిటీ తక్కువగా ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇలా వచ్చి 20 మంది ఒకటేసారి వచ్చి ప్రధాన అర్చకుడి పైన చేయి చేసుకునడం అంటే, ఇంత పెద్ద టెంపుల్, ప్రపంచంలోనే విశిష్టమైన టెంపుల్, ఈ టెంపుల్ని నమ్ముకొని అమెరికాలో కూడా బిజినెస్లు చేసిన వాళ్ళు, ఇక్కడ మొక్కుకొని అమెరికాలో బిజినెస్ చేసిన వాళ్ళు ఎంతోమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. మరి అలాంటి టెంపుల్ దగ్గర రక్షణ కరువైంది అనుకుంటున్నారా? కంపల్సరీ అండి. ఎందుకంటే ఇది వీసా దేవుడు అని చెప్పి మనం ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం. ప్రతి ఒక్కరు వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు కానీ ప్రతిసారి వీసాలు కోరుకున్న ప్రతి మనిషికి వీసా రావడం అనేది ఇది ఒక చాలా పెద్ద ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ దర్శనానికి వచ్చినా కూడా, నేను ఎప్పుడు వచ్చినా కూడా సెక్యూరిటీ అయితే కంపల్సరీ చాలా తక్కువ అనిపిస్తుంది. అసలు పోలీసులు కాకుండా బయటి సెక్యూరిటీ కూడా ఎవరైనా ఒక 2-3 సెక్యూరిటీ తప్పించి ఎవరు కనిపించరు. ఇక అంతే, ఎవరైనా వాలంటీర్స్ మటుకు ఉండేవాళ్ళు, అది కూడా ఈ సాటర్డే సండే అట్లా వీకెండ్స్లో ఉంటారు. ఆ వాలంటీర్స్ కూడా చాలా తగ్గిపోతున్నారు రోజు రోజుకి. సో కంపల్సరీ సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది. సో ఆలయ కమిటీలా లేకపోతే గవర్నమెంట్ తీసుకోవాల్సిన శ్రద్ధన కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. థ్యాంక్ యూ అండి.